ఏపీ శాసన మండలిలో గందరగోళం కొనసాగింది. మండలి ప్రారంభమైన వెంటనే డీఎస్సీపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో డీఎస్సీపై చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ ఆందోళనపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో డీఎస్సీ నియామకాలు చేపట్టలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సమయంలో మండలిలో గందరగోళం ఏర్పడింది. సభను చైర్మన్ మోషన్ రాజు వాయిదా వేశారు. మళ్లీ మండలి ప్రారంభమైన అనంతరం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం కొనసాగింది. మంత్రి అచ్చెన్నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. మంత్రి భాష సరిగ్గా లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన భాష సరిగ్గానే ఉందని, అది అన్పార్లమెంట్ అయితే రికార్డుల నుంచి తొలగించవచ్చని, తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. మండలిలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో చైర్మన్ రెండవసారి సభను వాయిదా వేశారు. ఏమాత్రం సబబు కాదు, మీరు దాన్ని ఖండించాలి సార్. అది కరెక్ట్ కాదు సార్ ఆ పద్ధతి. క్వశ్చన్ అవర్ జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైంది. క్వశ్చన్ అవర్ మొదలైంది. మీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. మంత్రులు సిద్ధంగా సమాధానం చెప్పడానికి ఉన్నారు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. Question number 14434, Civil Supplies Minister Manohar Garu. Question number 14434. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవకాశం మీద అందరూ చేరుతున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సీ పెట్టలేదు. డిఎస్సీ పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమోట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ, మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు తద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో, శాసనసభలో చాలా మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. దద్దమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష.
దద్దమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు. సత్యనారాయణ, నా పర్సనాలిటీ నీకు రాదు.